అందరికీ నమస్కారం. మాక్ పోల్ ఎలా నిర్వహించాలి, తర్వాత సీలింగ్ ఎలా చేయాలో అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు మరి యాక్చువల్ పోల్, మరి మాక్ పోల్ నిర్వహించడం అంటేనే మనకు ఆల్రెడీ కనెక్షన్స్ బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాడ్ నుంచి కంట్రోల్ యూనిట్కి పెట్టుకున్నాం. తర్వాత ఏజెంట్స్కు ముందు మనం మాక్ పోల్ నిర్వహించడము అన్నీ కూడా సీలింగ్ కూడా వాళ్ళ ముందే మనం చేసేసుకున్నాం. మరి సీలింగ్ ఎలా చేయాలని కూడా అంతకుముందు వీడియోలో కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా మరి మాక్ పోల్ చేయడం, సీలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు యాక్చువల్ పోల్. ఈ యాక్చువల్ పోల్ ప్రారంభించే ముందు ఏమైనా సంతకాలు ఉంటే మరి ఏజెంట్స్ సంతకాలు అన్నీ కూడా తీసుకొని అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత సమయం 7 కాగానే మరి మనం యాక్చువల్ పోల్ని ప్రారంభించాలి. ఈ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ మార్క్డ్ కాపీ ఆఫ్ రోల్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఓట్స్, అంటే ఖచ్చితంగా ఇతను ఓటరా కాదా అని మరి అతను తీసుకొచ్చిన స్లిప్ తీసుకొని గట్టిగా చదవడం, ఆ ఏజెంట్స్ కూడా క్లారిఫై చేసిన తర్వాత, అంటే ఓకే ఇతను సరైన ఓటరే అని మనకు క్లారిటీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఓటర్ని మనం సెకండ్ పోలింగ్ ఆఫీసర్ వద్దకు సెకండ్ పోలింగ్ ఆఫీసర్ 17A ఇన్ఛార్జ్, అలాగే ఇన్ఎలిజిబుల్ ఇంకో పెడతాడు. 17A అనేది మీకు తెలుసు, అందులో ఫస్ట్ కాలము వదిలిపెట్టి తర్వాత సీరియల్ నెంబర్ అనేది ముందు రోజు మనం వేసుకుంటాం. దాని గురించి కూడా అంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. అక్కడ అతను తీసుకొచ్చిన, అంటే ఓటర్ తీసుకొచ్చిన మరి ఏదైనా ఆధారం అంటే ఏదైనా ఫోటో ఐడెంటిటీ కార్డు, మనకు ఏపీకి అయితే ఏపీకు, ఆధార్ అయితే ఆధారు, లేదా లైసెన్స్ అయితే లైసెన్స్, ఈ విధంగా ఏదైతే తీసుకొచ్చిండో అది ఎంటర్ చేసి మరి ఓటర్ తోటి సిగ్నేచర్ చేయించుకోవడం, తర్వాత ఇన్ఎలిజిబుల్ ఇంక్ పెట్టడం. ఈ సెకండ్ పోలింగ్ ఆఫీసర్ మరి ఒక ఓటర్ స్లిప్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక అసెంబ్లీ పార్లమెంట్ అయితే 2 స్లిప్పులు ఇవ్వాల్సి ఉంటుంది. మరి అక్కడ 17Aలో ఒక సీరియల్ నెంబరు వేయాల్సి ఉంటుంది. తర్వాత ఓటర్ లిస్ట్లో ఉన్న సీరియల్ నెంబర్ని కూడా ఆ ఓటర్ స్లిప్ పై వేసి మరి థర్డ్ పోలింగ్ ఆఫీసర్ కాడికి పంపాలి. థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు, ఆ ఓటర్ స్లిప్ తీసుకొని తర్వాత అతను ఇన్ఎలిజిబుల్ ఇంక్ మరి పెట్టారా ఉన్నదా లేదా అని కూడా చూసి అతను మరి ఈ సెకండ్ అంటే థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ఆ ఓటర్ స్లిప్ను జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని అతను బ్యాలెట్ ఇవ్వాలి. బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఆ ఓటర్ని కంపార్ట్మెంట్లోకి పంపాలి. కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి మరి ఓటు వేయగానే అక్కడ శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చిందంటే అతను ఓటు వేసినట్టుగా భావించి నెక్స్ట్ ఓటర్కి కూడా మళ్ళీ నెక్స్ట్ బ్యాలెట్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ థర్డ్ పోలింగ్ ఆఫీసర్. ఈ విధంగా అంటే పిఓ గారు కూడా అక్కడ ఓటు వేశాడా ఓటర్ వేయలేదా అనేది కూడా కొంచెం గమనించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కానీ సెక్యూరిటీ సిబ్బందికి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ క్యూ లైన్లు అంటే మేల్ ఫీమేల్, ఆ తర్వాత ఇక్కడ క్యూ లైన్ పాటించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ సీనియర్ సిటిజన్స్కి మనం ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇవ్వచ్చు. ఒకవేళ లైన్ వెనకాల ఉన్నా కానీ మరి సీనియర్ సిటిజన్ ఉండి అతను నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సీనియర్ సిటిజన్స్కి కానీ, సిటిజన్ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ, తర్వాత మరి ఎవరైనా పాపను అంటే ఎత్తుకొని అట్లా మరి బేబీ క్యారింగ్ చేసుకుంటూ కష్టపడి నిలబడి ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి కూడా మనం ప్రిఫరెన్స్గా ఆర్డర్లో ఇవ్వచ్చు, వాళ్ళను కూడా ముందుకు పంపవచ్చు. ఆ విధంగా మనం పిఓ గారు మరి పోలింగ్ సక్రమంగా జరిగేటట్టుగా మరి చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పిఓ గారు కానీ మరి ఇంకా పోలింగ్ సిబ్బంది కానీ ఎవరు కూడా కంపార్ట్మెంట్ వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉండి తర్వాత ఒక అభ్యర్థి అతను ఓటు వేయరాక అందులోనే ఎక్కువ సమయం గడిపితే మరి పిఓ గారు పోలింగ్ ఏజెంట్స్ సమక్షంలోనే అంటే అక్కడికి వెళ్ళి మరి దాంట్లో ఉన్న సమస్య కానీ అతను ఒకవేళ ఏదైనా ఇబ్బంది చేస్తే మరి అతన్ని తీసుకురావాలి. కానీ కంపార్ట్మెంట్లోకి ఖాళీగా మరి ఒక్కరే కానీ ఎవరు కూడా పిఓ కానీ పోలింగ్ సిబ్బంది కానీ వెళ్ళొద్దు. తర్వాత మరి పిఓ గారు మరి పిఓ డైరీ అని ఉంటుంది కాబట్టి అందులో కానీ క్లియర్గా అన్ని విషయాలు కూడా ఏదైనా జరిగితే ఆ సంఘటనను అందులో రాయాలి. మరి పోలింగ్ అయిపోయిన తర్వాత అన్ని చేస్తాను కాదు, మరి పిఓ గారు అక్కడ ఏ సందర్భంలో సారంగా మరి మిగతా ఫామ్స్ కూడా అన్నీ కూడా మరి నింపడం, ఇంకేమైనా పనులు ఉంటే చేసుకుంటూ వెళ్ళాలి. పోలింగ్ ఎండ్ దాకా ఉండకుండా ఉంటే మంచిది. 17C కానీ ఇంకా చాలా ఫామ్స్ ఉంటాయి. మరి 17C అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా ఎలా నింపాలో కూడా వీడియో నేను చేయడం జరిగింది. మరి ఈ విధంగా అంటే డ్యూరింగ్ పోల్స్లో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. డ్యూరింగ్ పోల్స్ అంటే పోలింగ్ ప్రక్రియను సక్రమంగా మరి జరిగేటట్టుగా మరి పిఓ కానీ పోలింగ్ సిబ్బంది మరి సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా మరి పోలింగ్ ప్రక్రియను పూర్తిగా విజయవంతంగా మరి చేయడానికి అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ఈ ఈవీఎం మీద కానీ తర్వాత ఈ అన్నిటి ప్రక్రియ మీద అందరికైతే అవగాహన అయితే మరి ఉండాలి.